ఆ సుందోపసుంద కుమారులు ఎవరైతే ఉన్నారో మారీచి సుబాహువులు కదా వాళ్ళు, సుందోపసుందులు వారి కుమారులే మారీచి సుబాహువులు. యుద్ధంలో యముడి వంటి వాళ్ళు అయ్యేవాళ్ళు, చాలా ప్రమాదకారం. అందుచే నా కుమారుణ్ణి నీకు ఇవ్వను. సుందులే ప్రమాదకారులు, వారి కుమారులైనటువంటి మారీచ సుబాహువులు ఇంకా ప్రమాదకారు. అటువంటి వాళ్ళ దగ్గరికి నా రాముణ్ణి పంపిస్తే బ్రతకనిస్తారా వాళ్ళు? కనుక నేను ఆ సుందోపసుంద కుమారులైనటువంటి మారీచ సుబాహువులతో యుద్ధం చేయటం కోసం నా రాముణ్ణి నేను పంపించటం కోసం అంగీకరించిన మహర్షి దయచేసి మన్నించండి అని నమస్కరించి మరీ ప్రార్థన చేస్తున్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో. మారీసశ్చ సుబాహుశ్చ వీర్యవంతో సుశిక్షితౌ తయోరన్యతరేణాహం యోద్ధాస్యాం ససుహృద్గణః. మారీచ సుబాహువులు పరాక్రమవంతులే కాదయ్యా, వాళ్ళు మంచి నేర్పు కలిగినటువంటి వాళ్ళు మహర్షి. స్నేహితులతో కూడా నేను వారితో ఒకరితో కూడా యుద్ధం చేయలేను. నా సైన్యంతో వచ్చినా నేను నా సైన్యం అంతా కలిసి పోరాడినా వాళ్ళిద్దరిలో ఒక్కడితో కూడా యుద్ధం చేసి పోరాడి గెలవలేదు. అలాంటిది నా కుమారుణ్ణి వారిపైకి యుద్ధానికి వెళ్ళమంటే ఎలా వెళ్ళగలడయ్యా మహర్షి అన్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో. ఇది నరపతి జల్పనా ద్విజేంద్రం కుశికసుతం సుమహాన్ వివేశమన్యు సుహృత ఇవ ముఖ్యేగ్ని రాజ్యసిక్త సమభవద్జ్వలితో మహర్షివన్నీ. దశరథుని అసంబద్ధ ప్రలాపాలన్నీ విన్నాడు విశ్వామిత్ర మహర్షి. చాలా కోప్పడ్డాడు, క్రోధావిష్టుడయ్యాడు. యజ్ఞంలో బాగా మండే మంటలాగా భగ్గుమన్నాడు, అగ్ని వలె ప్రజ్వలిల్లాడు. విశ్వామిత్ర మహర్షి ఆవేశంతో ఉగ్రరూపుడయ్యాడు ఈ దశరథుడు చెప్పే మాటలన్నీ విని. ఇది మనకి ఈ 20వ సర్గలో కనబడుతూ ఉంది. విశ్వామిత్ర మహర్షి ఆవేశం ఎడుదారి తీస్తుంది. దశరథుడు తన కుమారుల పట్ల తాను చెప్పినటువంటి విషయమంతా ఎలా విశ్వామిత్ర మహర్షి మనస్సులోకి తీసుకున్నారు, ఆ విషయాలన్నీ కూడా మనం రేపు పారాయణ చేసుకుందాం. చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 20వ సర్గః సంపూర్ణం. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.